ఏంటయ్యా ఆలోచిస్తున్నారు? ఈ ముగ్గురిని నాకు అప్పగించండి. వాళ్ళని ఇక్కడే మక్కలు విరగొట్టేస్తానయ్యా. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఈడొకడు అమ్మాయిని కనిపెట్టు అంటే నేను ఏమన్నా జేబులు పెట్టుకున్నానా? ఇలా చూడండి సార్, మా ఊరికంటూ పరువు మర్యాదలున్నాయి. వాళ్ళని మాకు అప్పగించండి. తీసుకెళ్లి 4 బీకామంటే నిజం బయటికి వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళు చెప్పింది నిజమే. వాళ్ళని కొట్టడం కుదరదు. ఉట్టిరి వేసేసాను. రాయించుకున్నాను, పంపేవయ్యా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందయ్యా? కొంచెం ఉండవయ్యా బాబు, మధ్యలో వచ్చేస్తారు. కడపలో చెల్లు బొట్టవక అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మొయ్యల గొడవ ఇంకా ఎక్కువైపోయింది. మా పల్నాడు అంటే మాటలా ఏంటి? మాదే రాజ్యం సార్, మా పాలన చూడండి. అలా గట్టిగా నవ్వకురా, ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే చింపేస్తారు. చింపారులే, పోలీసులే ఏం చేయలేకపోయారు, ఇక వీళ్ళేం చింపుతారులే. అది సరేగాని బావా, అమ్మాయి అబ్బాయి కనిపించట్లేదురా. మన మధు వెళ్ళాడు కదా, వాడు తీసుకొస్తాడు, నువ్వు సైలెంట్గా ఉండు. రండి రండి, ఎక్కండి. ఇలా చూడండి, కొద్ది రోజులు అంతా సర్దుకుంటుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత చూసుకుందాంలే. ఏంటి మావా, చివరి బస్సుకి టైం అయింది, త్వరగా. యారాదే ఈ అర్ధరాత్రిలో ఇక్కడ లైట్ ఆపేసి మీరు అందరూ ఏం చేస్తున్నారా? ఎవరన్నా అడుగుతున్నా కదా, ఎవరు అమ్మాయిని ఎత్తుకుపోతున్నారా? ఎందుకురా తీసుకెళ్తున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారయ్యా. పెద్ద మనిషిగా వచ్చి దీవించకుండా తిడుతున్నావేంటి? వెళ్ళు వెళ్ళు. నువ్వు చిన్న తల్లి కొడుకే కదా, అర్థమైందిరా, అర్థమైంది. దుబాయ్ లో ఉన్నప్పుడే విన్నానురా నువ్వు చేసే అక్రమాలన్నిటికీ. ఇప్పుడు నేను వచ్చాను కదా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా. ఏం చేస్తాను చూడండి, ఏం చేస్తాను చూడండి, చూడండి రా, ఏం చేస్తాను చూడండి, చూడండి రా. సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. అరే ఎండు చేపల దగ్గరకు వచ్చావనుకో, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. నానా కట్టాలు పడి నేనే వాటిని ఎండబెడుతుంటే పిల్లులకి కాకులకి ఎంచక్క పండగగా ఉంది. ఓసే తెల్లకాకి, నువ్వేంట్రా అంటే ఇక్కడ ఎండి చేపలు ఆరబెట్టావు, అక్కడేంటా అంటే రాజేసు కూతురును కృష్ణయ్య కొడుకుని కలిపి ఊరు నుండి పంపించింది నీ కొడుకే అని చెప్పి పంచాయతీలో నిలబెట్టారే. నువ్వెళ్ళి విషయం ఏంటని కనుక్కోలేదా? దేన్నో ఒకదాన్ని తీసుకొని ఎవడో ఒకడు పారిపోతాడు. వాటన్నిటికీ నా కొడుకే కారణమని పంచాయతీ పెట్టడమే వీళ్ళకి అలవాటైపోయింది. ఉండు, నా తడక ఏంటో చూపిస్తాను. ప్రతిసారి తప్పు చేయడమే మీ పని అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? మర్యాదగా అబ్బాయిని అమ్మాయిని ఎక్కడికి పంపించారో చెప్పి ఈ పంచాయతీకి క్షమాపణ చెప్పండి. లేదనుకో, లేదంటే మాత్రం చెప్పేస్తారు. మరి పోండయ్యా మీరు మీ పంచాయతీను. వీళ్ళ బతుకులకి నెలకు పంచాయతీ, ఊరంతా వచ్చి తమాషా చూస్తుండాలి. అమ్మా కనకదుర్గమ్మ, వీళ్ళందరినీ నువ్వే కాపాడాలమ్మా. పక్కకి జరిగా ఏంటి ఇలా తోసుకుంటూ పోతుంది?